విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి ఈరోజు పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖ మహానగరం నుండి భోగాపురం విమానాశ్రయానికి రావడానికి హైవేపై ఉన్న ట్రాఫిక్ పాయింట్లను గుర్తించి విస్తరణ పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే విఎంఆర్డీఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వరకు మొదలు పెట్టబోతున్నాం. అలాగే మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే NH16 ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డీఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది. అదొక 6.3 కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ 7 పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ 7 పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్టు, మేము ఎలాగ అక్కడికి రావాలని అంటేనే వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా. సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్ గా సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేయడానికి ఈ 7 పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాం. లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో ఎలివేటెడ్ రోడ్ విత్ మెట్రో కానీ వస్తే విశాఖపట్నం స్ట్రెచ్ అంతా కూడా పాయింట్ వరకు